పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా బూదన్ పోచంపల్లి మండల కేంద్రాల్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి గడ్డం వెంకటేష్ మాట్లాడుతూ పేద ప్రజలపై భారం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల చేతుల్లో బందీ అయ్యారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లేదు ప్రభుత్వ రంగాన్ని అదే రకంగా దేశంలో ఉన్నటువంటి సమస్త ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను అమ్ముకునే ఒక ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీగా మారిపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి గత 1947 నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత బీజేపీ అధికారంలో రాక ముందు వరకు గత పాలకులు ప్రభుత్వ రంగాన్ని కాపాడడం కోసం అదే రకంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని నెలకొల్పినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇవాళ కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత ఎన్డీఏ ఒకటోసారి రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసేటువంటి పద్ధతులలో ఇవాళ పరిపాలన కొనసాగుతూ ఉన్నది. ఇంకా అమ్మడానికి ఏమున్నాయి అని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం చూస్తూ ఉన్నది. ఇప్పటికీ ఎల్ఐసిని అమ్మేసింది, అదే రకంగా రైల్వేని అమ్మేసింది, విమానయానాన్ని అమ్మేసింది, అదే రకంగా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని చెప్పేసి 1960కి ముందు యావత్తు తెలుగు సమాజం పోరాటం చేసి ఇలా విశాఖ స్టీల్ను సంపాదించుకుంటే ఇలా విశాఖ స్టీల్ను కూడా అమ్మడం తప్ప ఇంకో మార్గం లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇలా నష్టాల పేరు చెప్పి ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేసి పాలకులు, అంతేకాకుండా ఇవాళ కార్మికులు అనేక పోరాటాలు నిర్వహించి మరి గత బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ భారత ప్రభుత్వంలో కానీ అనేక హక్కులు సాధించుకుంటే ఇవాళ చట్ట సవరణల పేరుతోటి కార్మికుల హక్కుల్ని కాలు రాస్తా ఉన్నారు. అదే రకంగా ఇవాళ కార్మికుల పనిదినాన్ని కూడా పెంచేసేటువంటి పరిస్థితి వచ్చేసింది. అందుకోసం సోదరులారా ఇవాళ కార్మిక వర్గం అంతా కూడా ఆలోచించాలి. 10 గంటలు తగ్గింపే కాదు, ఇవాళ సంస్థలన్నీ కూడా ప్రైవేటు పరం కావడం వల్ల కార్మికుల హక్కులన్నీ కూడా కాలరాయబడతా ఉన్నాయి. అంతేకాదు ఇవాళ అంతో ఇంతో భారతదేశానికి వ్యవసాయ రంగమే ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఉన్నది. ఇవాళ వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేటువంటి నల్ల చట్టాలను తీసుకువచ్చేసి ఇవాళ నరేంద్ర మోడీ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇవాళ 100 రోజులుగా దేశంలో రైతాంగం యావత్ ప్రజానికం ఆందోళన చేస్తూ ఉంటే ఏమి పట్టనట్టుగా పట్టించుకోకుండా ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ సర్కారు. అంతేకాకుండా ఇవాళ వివిధ రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని స్థాయిలను ప్రకటిస్తూ ఇవాళ రాష్ట్రాలు కొన్ని తిరుగుతూ ఉన్నాడు. మరి ఎన్నికలే పరమావధిగా, అంతేకాకుండా కార్పొరేట్ శక్తుల చూసుకోవడమే పరమావధిగా ఇలా బీజేపీ సర్కారు పరిపాలన కొనసాగుతూ ఉన్నది. దేశవ్యాప్తంగా కార్మిక కర్షక మైత్రి దినోత్సవం దినంగా జరపడం జరుగుతుంది. ఇవన్నీ జిల్లా మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రజా సంఘాలు దేశంలో ఒక దీర్ఘకాలికమైన లక్ష్యంతో పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి వనరులన్నీ అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి దానికి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఈ దేశంలో ఒక పేదల రాజ్యం రావాలనే లక్ష్యంతో, ముఖ్యంగా సోషలిస్ట్ వ్యవస్థ దాని సమస్యల పరిష్కారం అనే లక్ష్యంతో ప్రజా సంఘాలు ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేస్తున్నాయి. అందులో భాగంగానే దేశంలో మరి కార్మికులు, కర్షకులు అన్ని వర్గాల ప్రజలు కలిసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానం వ్యతిరేక ఉద్యమాలు వివిధ సందర్భాల్లో చేస్తున్నాయి. అదే సందర్భాల్లో వివిధ తరగతుల సమస్యలతో పాటు అందరూ కూడా ఐక్యంగా ఉండి సమస్యల మీద అనేక ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి మరి కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా చట్టాలు మార్పు చేసిన పరిస్థితి ఉంది. 8 గంటల పని దినం 12 గంటల పని దినంగా మార్చి ఈరోజు కార్పొరేట్ శక్తులను దోచిపెట్టిన పరిస్థితి ఉంది. అదేవిధంగా దేశంలో అన్నం పెట్టే వ్యవసాయ రంగాన్ని ఈరోజు అంబానీ ఆదాయాలకు అప్పయ్యేటువంటి చట్టాలు ఈరోజు తీసుకురావడం జరిగింది. వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని, ఈ కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని, దేశంలో ధరలు తగ్గించి ఉపాధి కల్పించి ప్రజలను రక్షించాలని ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రజా సంఘాల మైత్రి దినంలో డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో కనుక ప్రభుత్వాలు మరి ఇలాంటి ప్రజా వ్యతిరేక మరి విధానాలు ఉపసంహరించకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలు రాబోయే కాలంలో ఇంటికి పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా ప్రజల యొక్క అవసరాలు, ప్రజల యొక్క విధానాలను దృష్టి
దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఆ పద్ధతిలో పాలన చేయాలి. లేకుంటే మీరు కోరిక అంతా రాబోయే కాలంలో ఈ సందర్భంగా ప్రజా సంఘాల నుంచి హెచ్చరిస్తున్నాం. పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను